నేటి రాశి ఫలాలు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో చికాకులు అనేవి కలుగుతాయి. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు అనేవి కలుగుతాయి. ఇక మిత్రులతో కలిసి దైవ దర్శనాలను చేసుకుంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందే, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత మందగిస్తాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కొంత మర్యాదగా మాట్లాడడం మీకు ఈరోజు మంచి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు వృషభ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరులపై ఆధారపడడం వల్ల విద్యా నష్టం అనేది కలుగుతుంది. ఇక అన్ని పనులలోనూ ఆటంకాలను ఎదుర్కొంటారు. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కలుగుతుంది. నకిలీ విత్తనాల బెడద కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఎంచుకోండి. ఇక ఈరోజు వృషభ రాశి వారు కొత్త వారిని నమ్మి మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రయాణాలను వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది మీకు మంచి చేస్తుంది. అలాగే ఈరోజు నోటిని అదుపులో పెట్టుకొని మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక నోరు జారడం వలన ఎన్నో అనర్థాలు జరిగే దుస్సంఘటనలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చేపట్టిన పనులలో అసమర్థులుగా మిగిలిపోతారు కాబట్టి చేసే ప్రతి పనిని మీరు ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వృషభ రాశి వారు అనుకున్న మేర ఆదాయం సమకూరక ఇబ్బందులు పడతారు. మీ ప్రతిపాదనలను అభిప్రాయాలను అందరూ వ్యతిరేకిస్తారు. ముఖ్యంగా మిత్రులు బంధువులు తిరస్కరించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అలాగే మీ అంచనాలు ఊహలు కొన్ని వ్యవహారాలలో తప్పవుతాయి. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు చేసే నూతన ప్రణాళికలు విఫలమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధులలో మరింత శ్రమ అనేది పెరుగుతుంది. అలాగే నూతన బాధ్యతలు పెరిగి సవాలుగా మారుతాయి. ఇక పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. ఇక వృషభ రాశిలోని విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజారే అవకాశం అయితే కనిపిస్తాయి. ఇక ఈరోజు ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. వృషభ రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు లలితా సహస్రనామాలు పారాయణం చేయడం, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం, అలాగే కందులను పెసలను దానం చేయడం వలన మంచి శుభయోగాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.